ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 6 ఎకరాలు ఏపీసీఆర్డీఏ భూమిపై 30 సంవత్సరాల కన్వెన్షన్ కాలానికి డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో అమరావతి అభివృద్ధి కోసం కాంపిటేటివ్ టెండర్లో ఆర్ఎఫ్పి ఆహ్వానించడానికి ఎండి ఏజీఐసిఎల్కు అనుమతి ఇవ్వడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మనందరికీ తెలిసిందే, చాలామంది మీలో లండన్కి, దుబాయ్కి వెళ్ళుంటారు. లండన్ అదేవిధంగా దుబాయ్ అంటారా, దాన్ని కూడా దుబాయ్ అంటారు కూడా, అక్కడ కూడా ఉంటుంది. అటువంటి స్ట్రక్చర్ని మన అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవి ఎప్పుడో లండన్ కానివ్వండి, దుబాయ్ కానివ్వండి ఎప్పుడో ఏర్పాటైనవి కాబట్టి దానికంటే కూడా మెరుగ్గా అమరావతికి ప్రత్యేక స్థానాన్ని ప్రపంచ పటంలో సాధించే విధంగా, టూరిజం రంగంలో సాధించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగింది. మరి ఇది 30 సంవత్సరాలకి దీన్ని లీజ్కి ఇవ్వటం, స్థలం లీజ్కి ఇవ్వటం జరుగుతుంది. దీంట్లో ప్రభుత్వం తరపు నుంచి పెట్టుబడి లేదు. ఏమన్నా ప్రైవేట్ డెవలపర్ వచ్చి ఇంకేం రాలే, దీనికి టెండర్ పిలవటానికి, ఆర్ఎఫ్పి తయారు చేయడానికి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీని మూలంగా ఏంటంటే, ఏ విధంగా అయితే మనం దుబాయ్ లేదా లండన్ కూర్చుని లండన్ నగరాన్ని మొత్తాన్ని, లేదా దాని పక్కన ఉన్న ఏమన్నది థేమ్స్ అదేవిధంగా మన దుబాయ్ అదేదో 5 ఫింగర్స్ ఏదో ఉంటుంది, అదేంటి అది బీచ్. సో అవన్నీ ఏ విధంగా దుబాయ్ అందాలను తిలకిస్తామో, రేపు అమరావతి అదేవిధంగా కృష్ణా నదిని కూడా పర్యాటకులు ఆస్వాదిస్తానికి ఇది ఈ స్ట్రక్చర్ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాం. రాజధాని అమరావతి నగరంలో అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ పరిధిలో సూపర్ బ్లాక్ ఎఫ్లో హైకోర్టు భవనంలో రూఫ్ టాప్ ఎలివేషన్లలో ప్రీకాస్ట్ ఫిన్స్, పార్కింగ్, సెక్యూరిటీ పెవిలియన్లు, వాటర్ బాడీలు, అంతర్గత రోడ్లు, సబ్స్టేషన్, జడ్జెస్ డ్రాప్ ఆఫ్ అండ్ ఇతర పనులు సహా బాహ్య అభివృద్ధి పనులకు ఎక్స్టర్నల్ బ్యూటిఫికేషన్ కోసం 547 కోట్లు 7,25,847 రూపాయల అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్కు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాము. రాజధాని అమరావతి నగరంలో రాయపూడి గ్రామంలో ఆల్ ఇండియా సర్వీసెస్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు సెక్రటరీ స్థాయి భవనాలకు హోమ్ ఆటోమేషన్ సిస్టమ్, అదన వార్డ్రోబ్లు, స్టోర్ రూమ్స్, జ్యూస్ కౌంటర్స్, స్పైరల్ స్టేర్ కేస్, బాల్కనీ విత్ కెనపీ, కార్ పార్కింగ్, ఇటువంటి అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి L1 బిడ్డర్కు అంగీకార పత్రం జారీ చేయడానికి ఆమోదం తెలిపిందని చెప్పేసి మన కమిషనర్ గారికి అధికారం ఇచ్చే ప్రతిపాదనకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీనికి కాంట్రాక్ట్ విలువ 94,90,00,000 రూపాయలు. జిఓఎంఎస్ నెంబర్ 42 MAUD డేటెడ్ 27/2/26 ద్వారా జారీ చేసిన నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీ సవరణ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇది జిఓఎంఎస్ నెంబర్ 142 MAUD డేటెడ్ 29/7/25, జిఓఎంఎస్ నెంబర్ 53 డేటెడ్ 19/4/2017. వీటన్నిటి ఆధారంగా ఈ నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీకి సవరణకి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం. దీని ద్వారా ఏంటంటే, చాలామంది రైతులు కొంచెం వాళ్ళ ప్లాట్ సైజు కానివ్వండి, లేదా వాటిని మోడిఫికేషన్ చేయడానికి ఈ పాలసీ ద్వారా అవకాశం లభిస్తుంది. ఇప్పటికీ 315 మంది రైతులు వారికి ఇచ్చిన ప్లాట్ సైజు లేకపోతే షేప్స్ వాటిని సవరించమని చెప్పేసి డిమాండ్స్ ప్రభుత్వం దగ్గర ఉంచారు. వాటన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఆంధ్రప్రదేశ్ విమానయాన పాలసీకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విమానయాన పాలసీతో మన రాష్ట్రంలో ప్యాసింజర్ మార్కెట్ షేర్ని 1.5% 2025 నుంచి 4% 2035కి పెంచాలని చెప్పేసి ఈ పాలసీ యొక్క లక్ష్యం. అదేవిధంగా ఎయిర్ కార్గో మార్కెట్ కూడా 0.2% నుంచి 5%కి, ఇది 2035 టార్గెట్స్తో ఈ పాలసీని
తయారు చేయడం జరిగింది. 2035 కల్లా ఇప్పుడున్న ఎయిర్ కార్గో 0.2% నుంచి 5%, ఇప్పుడు 6,240 మెట్రిక్ టన్నులు కార్గో ఉంటే దాన్ని 4,27,500 మెట్రిక్ టన్నులకి పెంచే విధంగా ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 10 వాటర్ డ్రమ్స్ని ఆపరేషనలైజ్ చేయటం, అదేవిధంగా 9 అడిషనల్ ఎయిర్పోర్ట్స్ని ఆపరేషనలైజ్ చేయటం, మరి అదేవిధంగా స్టేట్ క్యాపిటల్ టు ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఇన్ ది స్టేట్, మన అమరావతి నుంచి రాష్ట్రంలో ఉన్న 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని నగరాలని కనెక్ట్ చేసే విధంగా ఇంక్రీజ్